నమస్కారం, అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు కార్యక్రమంలో జాతకంలో అష్టదిక్పాలకుల ప్రభావం అనేది ఎలా ఉంటుంది, ఆర్థికంగా రాణించాలంటే అష్టదిక్పాలకుల్లో మనం ఎవరిని ప్రసన్నం చేసుకోవాలి అనేటువంటి వివరాలు తెలుసుకుందాం. వివరాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు. నమస్కారం గురూజీ. శుభాశీస్సులండి. అయితే ఈ అష్టదిక్పాలకులు అనేది మనకి ఏంటంటే జనరల్ గా చెప్తూ ఉంటారు జ్యోతిష శాస్త్ర ప్రకారంగా, ఇన్ డెప్త్ గా అంత తెలియదు కాదు. ఈ రోజు ఈ ఎపిసోడ్ ద్వారా మా అందరికి తెలియచేయండి, అసలు ఈ జ్యోతిష శాస్త్రానికి అష్టదిక్పాలకుల యొక్క ప్రభావం ఏ రకంగా ఉంటుంది. చాలా మంచి విషయం. ఎందుకంటే అదృష్టం కార్యక్రమంలో అష్టదిక్పాలకుల్లో ప్రధానంగా ఇమిడి ఉంది. ఎందుకంటే అష్టదిక్పాలకులు అనేవాళ్ళు ఈ విశ్వాన్ని రూలింగ్ చేస్తున్నటువంటి శాఖ. ఏమిటి అంటే పంచభూతాలు వేరు, అవును. ఈ అష్టదిక్పాలకులే రాజకీయం, రూలర్స్ అన్నమాట. ఓకే, వాళ్ళని పరిగణలోకి తీసుకొని మనం ఇక్కడ రూల్ చేస్తున్నాం. మనకు ఆదర్శము, మనకు ప్రేరేపణ, మొత్తం అన్ని కూడా అష్టదిక్పాలకులే ప్రామాణికం. మనం ఇక్కడ రాజకీయం చేస్తున్నామంటే దానికి ప్రామాణికం ఎవరు అంటే అష్టదిక్పాలకులు. ఈ అష్టదిక్పాలకులు వీళ్ళల్లో మనం అదృష్టము అనే ప్రోగ్రాంలో అదృష్టాన్ని పరీక్షించుకోవాలి అంటే మనము చేయాల్సిన ప్రయత్నం చేస్తే తప్పకుండా ఎవరైనా సరే అదృష్టవంతుడు, కోటీశ్వరుడు కావాల్సిందే. అందులో ప్రధానమైన వాడు కుబేరుడు. అందులో ప్రధానమైన వాడు కుబేరుడు. 8 మంది అష్టదిక్పాలకులు. వీళ్ళు 8 దిక్కుల, ఇది వాస్తుకు సంబంధించినటువంటి ప్రామాణికంగా వస్తుందన్నమాట. అయితే మనం అదృష్టం యొక్క ప్రోగ్రాంలో అష్టదిక్పాలకులు ప్రధాన కారకులు. ఈ ఇంద్రుడు, ఈ అష్టదిక్పాలకులు ప్రధానమైన వాడు ఇంద్రుడు. ఈయన తూర్పు అమరావతి నగరం నుంచి, అమరావతి అంటే మన ఆంధ్రప్రదేశ్ లో అమరావతి కాదు, అంతరిక్షంలో అమరావతి. అయితే ఓం లం ఇంద్రాయ నమః, ఓం లం, ఇవి బీజాక్షరాలు అన్నమాట. ఒక బీజాక్షరం అంటే అత్యంత శక్తివంతమైనటువంటి, మనం చెప్పుకుంటున్న మంత్ర బలం కార్యక్రమంలో కూడా ఈ మంత్రము అత్యంత శక్తివంతమైనది, మూల మంత్రము. ఓం లం ఇంద్రాయ నమః. ఈయన దేవతలు అనే కాకుండా అన్ని లోకాలకి కూడా చక్రవర్తి, అన్ని లోకాలకి అధిపతి చక్రవర్తి. ఈయన అనుగ్రహం ఉంటే భోగ భాగ్యాలు, అంతేకాకుండా మనము సీఎం కావాలన్నా, పిఎం కావాలన్నా, ఏది కావాలన్నా మన యొక్క జాతక చక్రంలో నవగ్రహాలే కాకుండా అష్టదిక్పాలకుల్లో ప్రధానమైనటువంటి వాళ్ళు 3 రూల్ చేస్తున్నారు మన జాతక చక్రంలో. అందులో ఇంద్రుడు, అలాగే యముడు, వరుణుడు, ఈ 3 దిక్పాలకులు మన జాతక చక్రంలో ప్రధానమైనటువంటి రూల్ చేస్తున్నారు. వాళ్ళని బట్టే మన జీవితాలు కూడా, ప్రతి ఒక్కరి జీవితం కూడా అభివృద్ధి విషయంలో అభివృద్ధి చెందడం, మళ్ళీ నష్టపోవడం, డౌన్ కావడం అనేది, ఇవే కాకుండా ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో కూడాను వాళ్ళు రూల్ చేస్తున్నారు. ఆయుష్ విషయంలోను, ఆరోగ్య విషయంలోను, ఐశ్వర్య విషయంలోను. ఒక మనిషికి రాజకీయంగా ఎమ్మెల్యే అయ్యాడు. అయితే రాజకీయ పరంగా తను ఎమ్మెల్యే అయ్యాడు అంటే తను మంత్రి కూడా కావచ్చు కదా, లేదంటే ముఖ్యమంత్రి కావచ్చు కదా, లేదు ప్రధానమంత్రికి కూడా కావచ్చు కదా. రాజకీయంగా ఎమ్మెల్యే అయిన వాడు, రాజకీయంలో రాణించిన వాడు, ఇంకా అందులో ఉన్న శాఖల్లో అన్నిట్లో కూడా రాణించవచ్చు కదా. అందులోనే ఉంది సూక్ష్మం. మనం ఎమ్మెల్యే అయ్యామో రేపు ముఖ్యమంత్రి అయిపోతామంటే పొరపాటు. ఎమ్మెల్యే అయ్యాను, నేను ఇంకా రేపు ముఖ్యమంత్రి కూడా అవుతాను అనుకుంటే పొరపాటు. ఎందుకంటే అక్కడ వాళ్ళు ఎంత వరకు రూల్ చేస్తున్నారో అంతవరకే సాగుతుంది. అంతకు మించి మనము వెళ్ళలేం. ఈ అన్నిటిని కూడా రూల్ చేసే వాళ్ళే ఈ ఇంద్రుడు, వరుణుడు,
యముడు కూడాను. అయితే ఇందులో ప్రధానంగా ఇంద్రుడే ప్రధాన కారకుడు రాజకీయంగా. మన అభివృద్ధి విషయంలో చాలా మంది ఏం చేస్తారంటే గ్రహాలను మాత్రమే చూసుకుంటారు. అవును, గ్రహాలను చూసుకునేసి దాన్ని బట్టి ఆ సూర్యుడు శుక్రుడు కలిసిన లేదు కొన్ని గ్రహాల యొక్క సంయోగం వల్ల తను ఎమ్మెల్యే అవుతాడు, లేదంటే సీఎం అవుతాడు, ముఖ్యమంత్రి అవుతాడు, లేదా ప్రధానమంత్రి అవుతాడని నిర్ధారణ చేస్తూ ఉంటారు. అదే కాకుండా అందులో ప్రతి ఒక్కరు కూడా నువ్వు సీఎం అయిపోతావు అని చెప్పడం కూడా జరుగుతూ ఉంటుంది. అందులో మనం ఒట్టిగా చెప్పామనుకోండి మన మాట వ్యర్థమైపోతుంది. అందులో ఈ వీళ్ళతో పాటు పరిగణలోకి ఇంద్రుని తీసుకోవాలి. ఏం చేస్తారంటే చాలా మంది నేను మంత్రి అవుతానా లేకపోతే ముఖ్యమంత్రి అవుతానా అడుగుతుంటారు. వీళ్ళు చెప్పేస్తుంటారు. అది అయిందనుకో అదృష్టం, అది కాలేదనుకో నువ్వు చెప్పావు నేను అవుతానన్నాను కాలేదు ఎందుకని మళ్ళీ ప్రశ్నిస్తారు. అప్పుడుండి గ్రహాలు సరిగ్గా లేవు అని మళ్ళీ చెప్పడం జరుగుతుంది. ఇదంతా కరెక్ట్ కాదు. కరెక్ట్గా సూక్ష్మంగా గ్రహించి మనము ఇందులో ప్రధానంగా ఇంద్రునికడుగా పరిగణలోకి తీసుకొని ఈయన శుభాన్ని కలగచేస్తున్నాడా అశుభాన్ని కలగచేస్తున్నాడా, అక్కడ గ్రహాలలో సూర్యుడు శుక్రుడు అనుకూలంగానే ఉన్నారు, లేదా గురువు కానీ బృహస్పతి కానీ అనుకూలంగానే ఉన్నారు. ఇంద్రుడు ఆపోజిట్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకు వాళ్ళ ఉన్న పబ్లిసిటీ చూసి నేను ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతాను అనుకుంటారు. అంత అయిపోయిన తర్వాత కాకపోయేటప్పటికి ఎక్కడ మైనస్ అయింది, ఎక్కడ దెబ్బ కొట్టింది, ఏమైంది అని చెప్పేసి అందరూ డిఫరెన్స్ లేకపోతారు. అంటే రీసెంట్ టైంలో చాలా మంది ఎగ్జాంపుల్స్ కూడా జరిగాయి. అవును, వీటన్నిటిని రూల్ చేసేవాడే ఇంద్రుడు. ఈయన తూర్పు భాగం నుంచి, తూర్పు దేశం నుంచి ఆయన మనకు సకల భోగభాగ్యాలను సమస్త సుఖాలను రిలీజ్ చేస్తున్నటువంటి వాడు. ఈ విశ్వానికి కూడా ఆయన చక్రవర్తి. అంటే భూమికే కాకుండా ఇంకా అన్ని లోకాలకు కూడా ఆయన చక్రవర్తి. తర్వాత రెండోది ఆగ్నేయం. ఆగ్నేయము అనగా అగ్నిహోత్రుడు. నిత్యము అగ్ని ప్రజ్వలింపచేస్తూ మన సమస్త కోరికల్ని కూడా ఆయన నెరవేరుస్తున్నటువంటి వాడు రెండో ఆయన. మూడో ఆయన వచ్చేసి యముడు, దక్షిణ దేశాన్ని నుంచి పరిపాలిస్తున్నవాడు. ఆయన ఆరోగ్యాన్ని అందరి యొక్క ప్రాణాలని కంట్రోల్ చేస్తున్నవాడు, ఆయన ఆధీనం. తర్వాత నైరుతి, ఓం షం నిర్తుభ్యమస్తు అనగా తను కామ కోరికలన్నింటినీ కూడాను భోగ భాగ్యాలన్నిటికీ కూడాను సర్వసుఖాలను సౌఖ్యాలను కూడా కలగచేస్తున్నటువంటి వాడు. అంటే సృష్టి సంతాన యొక్క వృద్ధికి కారకుడు నైరుతి. వరుణదేవుడు. వరుణదేవుడు అనగా ఏంటంటే మనకు సకాలంలో మనకి ఏం కావాలి, మనం నిత్యం నీరు తాగాలి. నీరు తాగితేనే ఈ ఆత్మ కూడా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే మనకు పాడి పంటలన్నీ కూడా వృద్ధి చెందాలంటే నారు పోసిన వాడు నీరు పోయకుండా పోతాడా అంటే, ఇప్పుడు మన ఇంట్లో ఒక పూల చెట్టు పళ్ళ చెట్టు వేసుకుంటాము, దానికి రోజు నీళ్లు పోస్తుంటేనే అది బతుకుతుంది. ఒక వారం రోజులు 10 రోజులు నెల రోజులు నీళ్ళు కానీ పోయకపోయామనుకోండి అది చనిపోతుంది. కానీ అడవుల్లోనూ అరణ్యాల్లోనూ ఎక్కడెక్కడ ఉన్నటువంటి పశు పక్షాదులు కానీ వృక్షాలు కానీ వీటి అన్నిటినీ ఎవరు పోషిస్తున్నారు అంటే ఈ విశ్వానంతా పోషిస్తున్నటువంటి వాడు వరుణదేవుడు. సర్వ ప్రాణిని సంరక్షిస్తున్నవాడు, సర్వ ప్రాణికి జీవం పోస్తున్నవాడు, సర్వ సకల జలరాశులు అంటే ప్రతిదానికి కూడా ఆయనకు జీవన ప్రసాదించేటువంటి వాడే వరుణదేవుడు. వరుణదేవుడు ఆయన ఆశాఖ. అలాగే వాయుదేవుడు. వాయుదేవుడు ఏంటంటే అందరికీ ఈ సర్వసకల ప్రాణి సకల జీవికి ఊపిరిని ఆరోగ్యాన్ని ప్రాణాన్ని కలగచేస్తున్నటువంటి వాడు. మన శబ్దధ్వని ట్రాన్స్లేషన్ కలగచేస్తున్నవాడు. రుచి. రుచి అంటే శబ్దము, టేస్ట్, మన ఊపిరి, మన ఆరోగ్యము, ఇవన్నీ కూడా మనకు వరుణదేవుడు రూల్ చేస్తున్నవాడు. అష్టదిక్పాలకుల యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుందాం.
అలాగే ఇందాక మనం అష్టదిక్పాలకులో ప్రధానమైనటువంటి కారకుడు మన అభివృద్ధికి అత్యంత శీఘ్రంగా అంటే ఫాస్ట్గా స్పీడ్గా మనం అభివృద్ధి చెందాలి అంటే ప్రధాన కారకుడు కుబేరుడు అష్టదిక్పాలకుల్లో. ఈయనను ప్రసన్నం చేసుకున్నవాడు తిరుగులేదు. ఇంకా ఆయన ప్రసన్నం చేసుకోవాలి అంటే మంత్రబలం. ఇందాక మనం చెప్పుకుంటున్నటువంటి విషయాల్లో మంత్రబలం. ఓం ఐం హ్రీం శ్రీం క్రీం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతియో ధన ధాన్య సమృద్ధిమే దేహి దేహి దాపయ దాపయ స్వాహ. ఈ మంత్రము అత్యంత శక్తివంతమైన మంత్రం. ఈ మంత్రాన్ని రేపు పౌర్ణిమ రోజు మొదలు పెట్టుకొని ఒక 108 రోజులు ప్రతిరోజు 5 గంటల సమయంలో కానీ 5 నుంచి 6 లోపు సమయం కానీ ఉదయం లేదంటే సాయంత్ర సమయంలో 5 నుంచి 7 గంటల సమయంలో కానీ ఎవరైనా చేయవచ్చు. స్త్రీలు పురుషులు అని సంబంధం లేదు. ఎవరైనా చిన్నపిల్లలైనా సరే, ఇంకా వివాహం కాని చిన్న పిల్లలు కన్ని పిల్లలు కానీ ఎవరైనా సరే ఈ యొక్క మంత్రాన్ని మనము జపించే ముందు స్ఫటికమాల లేదంటే మనకు ఎర్రచందనంతో దొరికితే ఎర్రచందన పువ్వుతో కూడినటువంటి మాల, ఈ రెండిట్లో ఏదైనా సరే ఆ మాలకి మనము ఒక రోజంతా పసుపు కుంకుమలో కానీ గంధంలో కానీ నానబెట్టి పొద్దున్నే తీసి పాలల్లో శుభ్రపరచుకొని ఆ తర్వాత నీళ్ళల్లో శుభ్రపరచుకొని ఆ మాలతోటి స్టార్ట్ చేయాలి, ప్రారంభం చేయాలి. ఆ మాల మనం పట్టుకొని తిప్పుతూ అంటే ఒక్కొక్క పూస ఈ మంత్రాన్ని ఓం ఐం హ్రీం శ్రీం క్రీం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతియో ధనధాన్య సమృద్ధిమే దేహి దేహి ధాపయ ధాపయ స్వాహ. ఈ మంత్రాన్ని 108 సార్లు ఉదయము సాయంత్రము 108 రోజులు పఠించినట్టయితే వాళ్ళు ఎలా కుబేరులు కాకుండా పోతారో నేను కూడా చూస్తా. ఎవరైనా సరే ఈ మంత్రాన్ని ప్రేమతో భక్తితో ఇష్టపూర్వకంగా మనము తలస్నానం చేసి చల్లనీళ్ళ స్నానం కింద సాపేసుకోనైనా సరే లేదంటే అరిటాకు మీద అరిటాకు పైన ఒక అరిటాకును తీసుకొని కింద వేసి అరిటాకు పైన కూర్చొని సాప్ అయితే మనకు న్యాచురల్ సాప్ ఉండాలి, ప్లాస్టిక్ ఇవి ఇలాంటివి కాదు, దర్భతో చేసినటువంటి సాప. లేదంటే అరిటాకుని మనం ఈజీగా ఎక్కడైనా దొరుకుతుంది, అరిటాకు తెచ్చుకొని అరిటాకు వేసి అరిటాకు పైన కూర్చొని ఈ మంత్రాన్ని 108 సార్లు ఉదయము 108 సార్లు సాయంత్రము అటు 108 రోజులు పఠించారంటే వాళ్ళు ఎలా అభివృద్ధి చెందకుండా పోతారో నేను కూడా చూస్తాను. దాన్ని 100% వాళ్ళ సమస్త కోరికలు నెరవేరుతూ వాళ్ళు ఆర్థిక పరంగా 1000%, 100% కాదు 1000% వృద్ధిలోకి వస్తారు. మనం అది ముందుగానే దాన్ని పరీక్షించకూడదు. ఏమని ఇలా చేస్తే మనం అభివృద్ధి చెందుతామా అనే పరిహాసం ఉండకూడదు. మనం చేస్తే అవుతుంది అనే ఒక నమ్మకంతో భక్తితోటి ప్రేమతోటి చేస్తే మాత్రం 1000% ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందే తీరుతారు. ఎందుకంటే అందరూ బాగుపడాలి. ఎన్ని రోజులు ఈ కష్టాలు పడుతూ ఉంటాము, ఏదో ఒక సమస్య. ముందైతే ఆర్థికంగా బాగుంటే తర్వాత మిగతా విషయాలకి ఏదో ఒకటి పరిష్కారం. ముందైతే ప్రతి ఒక్కరూ ఆర్థికంగా అభివృద్ధి చెందాలి, ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందాలి. ఇందులో వీళ్ళు వాళ్ళు అన్నది ఏమీ ఉండదు. ప్రతి ఒక్కరూ ఆర్థికంగా పుష్కలంగా అభివృద్ధి చెందాలి. 3 పూలు 6 కాయల్లా వాళ్ళు ఈ మంత్రాన్ని పూర్తి చేసిన తర్వాత ఏ రూపంలోనైనా సరే వాళ్ళు అభివృద్ధి చెందే తీరుతారు. ఈ మంత్ర బలానికి ఉన్న శక్తి అటువంటిది. అలా ఈ కుబేరుడు
ప్రధానమైనటువంటి ఆర్థిక శాఖ మంత్రి. అవును. మనం కూడా భిక్షాం దేహి అనగా ఇదే ఇందాక మంత్రం, ఓం ఐం హ్రీం శ్రీం క్రీం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతియో ధనధాన్య సమృద్ధి మే దేహి దేహి దాపయ దాపయ స్వాహ అనగా ఆయనను మనం యాచించుకుంటున్నాం. ఎవరిని? కుబేరుణ్ణి. ఖచ్చితంగా ఆయన ఇచ్చి తీరవలసిందే. ఈ మంత్రం చేస్తే ఆయన ఇస్తాడా అంటే, ఎగ్జాంపుల్గా ఒక గుడి దగ్గర ఒక 10 మంది బిచ్చగాళ్ళు కూర్చోంటారు. వచ్చే పోయే భక్తులందరినీ కూడా అయ్యా దానం చెయ్యి, ధర్మం చెయ్యి, భిక్షాం దేహి అని అడుగుతుంటారు. వచ్చే పోయే వాళ్ళు వాళ్ళకు తోచింది రూపాయో 10 రూపాయలు 100 రూపాయలు అయినా దానం చేస్తారు. అక్కడ మనిషికి దానం చేసినప్పుడు సాక్షాత్తు మనము భగవంతుణ్ణి అడిగితే చేయకుండా ఉండరు. ఆయన ఎలా చేయకుండా పోతాడు? 100% ఆయన చేసి తీరుతాడు. ఎందుకంటే నువ్వు 108 రోజులు చేసినటువంటి మంత్రానికి ప్రతిఫలం అనేది ఖచ్చితంగా ఉంటుంది. నువ్వు చేసినటువంటి నియమనిష్టకి, నువ్వు చేసినటువంటి పూజా విధానానికి ఆయన సంతృప్తి చెంది ఆయన ఒక్కసారి దానం చేశాడనుకోండి, అది 7 జన్మల వరకు వాళ్ళకి ప్రాప్తిస్తుంది. అంటే మనం చేసుకున్న పుణ్య ఫలమే, పూజా ఫలమే ప్రతిఫలం. మనం చేసి ఆ ఫలాన్ని ఎప్పుడైతే పొందుతామో, ఎందుకంటే భగవంతుడు ఇచ్చేటువంటి భిక్ష, ఆయన చేసేటువంటి దానం, ఆ మంత్రోచ్చారణ, ఆ మంత్రంలో అంత శక్తి, అంత ఎనర్జీ, అంత బలం ఉందన్నమాట. జీవితంలో ఒక్కసారి చేస్తే సరిపోతుందంటారా? వాస్తవంగా మాత్రం ఒక్కసారి చేసినా ఒకటే, అది నువ్వు జీవితాంతం చేసినా ఒకటే అవుతే మనము ఎప్పటికీ కూడా చేసుకుంటూనే వెళ్ళొచ్చు. కానీ రోజు చేయడానికి మళ్ళీ ఓపిక కావాలిగా. అంటే మనం చేసే బిజీ షెడ్యూల్, అంటే మన పనులు మన కొన్నిసార్లు కుదరకపోవచ్చు. అందుకనేసి అన్ని వేళలా చేయడానికి కుదరదు. కానీ 108 రోజులు మాత్రం నిర్ణయించుకొని చెయ్యాలి. ఎందుకోసం అంటే మన సంసారము, మన కాపురము, మన జీవితము, మన జాతకము, మన భవిష్యత్తు, అంటే ఆ మనిషే కాకుండా ఆ మనిషిని నమ్ముకున్నటువంటి తల్లిదండ్రులు కానీ, భార్య పిల్లలు కానీ, తోడబుట్టినటువంటి అన్నదమ్ముళ్ళు కానీ, అక్క చెల్లెళ్ళు కానీ, అత్తమామలు కానీ, ఎవరైనా సరే ఎంతోమంది తన మీద ఆధారపడి ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళు అందరూ కూడా బాగుండాలి అంటే ఇతను ఒక నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయ ప్రకారంగా ఆ 108 రోజులు కంపల్సరిగా అన్ని పద్ధతిగా, క్రమంగా, సక్రమంగా, అది కూడా భక్తి శ్రద్ధలతో, మనం ఇష్టంతో, మనం ఇది చేస్తే వస్తుందా, కలుగుతుందా అని అనుమానం ఉండకూడదు. మనము నమ్మకంతో చేయాలి. నమ్మకంతో చేసింది ఏదైనా కూడా అది ప్రాప్తిస్తుంది. అష్టదిక్పాలకుల యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుందాం. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి. ఆ వెంకటేశ్వర స్వామి ఈ కుబేరుడి దగ్గరికి వెళ్ళి ఈయన వివాహం చేసుకోవడం కోసము, అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు వివాహం అనగానే అప్పు చేయాల్సింది వస్తుంది కదా, అట్లాగే ఆయన ముందే మనకు అప్పు చేయడం అనేది ఒక ఆదర్శంగా చూపించాడు అనమాట వెంకటేశ్వర స్వామి. కలియుగంలో ఇవన్నీ తప్పవు అని చెప్పేసి ఆయన కుబేరుడి దగ్గరికి వెళ్ళి కుబేరుణ్ణి వివాహం కోసమై ధనాన్ని ఆర్జిస్తే, కుబేరుడు నీకెంత కావాలో స్వామి అంత తీసుకొని వెళ్ళు అని చెప్పేసి, ఇవన్నీ షార్ట్ కట్ లో చెప్తున్నాను. ఆయనకు అవసరమైనంత ధనాన్ని కూడా ఆయన బారువులు అంటారు, బారువుల్ని ఇచ్చి పంపించాడు. అత్తమామలుండి ఆయన చూసి పంచ అన్ని చినిగిపోయి ఉన్నాయన్నమాట, బట్టలు చినిగిపోయి ఉన్నాయి. ఎందుకంటే అడవిలో పద్మావతి కోసం ఎదుర్కొంటూ వస్తుంటే ఆ కంప చెట్లన్నీ తగిలి ఆ ఉన్న పంచెలు కాస్త చినిగిపోయినాయి. ఆయన చూసి ఈరోడు బిచ్చగాడు ఉన్నట్టున్నాడే, కట్టుకోవడానికి కనీసం బట్టైనా లేదు, యువరాణి అంటే రాణి అయినటువంటి పద్మావతి దేవిని వివాహం చేసుకోవడానికి వచ్చి అడిగాడు అని ఎంత ధైర్యం అని చెప్పేసి అత్తగారికి కోపం వచ్చేసింది. నేచురల్లీ కదా, ఎవరైనా అంతే కదా. మనం బిచ్చగాడు అడిగితే ఒప్పుకుంటుంది ఎవరైనా, నీకు నా కూతుర్నేమని అడిగితే ఒప్పుకుంటుంది, తంతారు పట్టుకుంది. అట్లాగే వాళ్ళు కట్టుకోవడానికి బట్ట లేదు,
మీరు ఎలా మా అమ్మాయిని వచ్చి అడుగుతారు వివాహం చేసుకోవడానికి అని చెప్పి అంటే, అప్పుడు ఆయన నుండి నేను ధనం తీసుకొని వస్తాను, ధనం తీసుకొని వస్తే మీ అమ్మాయిని ఇచ్చి నాకు వివాహం చేస్తారంటే, అప్పుడు ఆయన నుండి మామగారు ఓ అలాగేనైనా నువ్వు ధనం తీసుకొనిరా, అప్పుడు మా అమ్మాయిని ఇచ్చి వివాహం చేస్తాము అని చెప్తే ఈయన పరుగున ఉత్తర దేశానికి వెళ్ళి కుబేరుణ్ణి అడిగాడు. అడగగానే ఆయన కూడా లేదనకుండా ఆయనకి ఎంత ధనం కావాలో అంత ధనాన్ని ఇచ్చి ఆయన సాగనంపాడు. అయితే ఈయన ఒక మాట చెప్పొచ్చాడనమాట, ఏమని, నా వివాహం నుండి నీకు ఈ కలియుగం అంతా కూడా వడ్డీ చెల్లిస్తాను అన్నాడు. సరే స్వామి అన్నాడు. అలాగే మనకు 8 ఈశాన్యం, గౌరీ, రుద్రుడు, వీళ్ళు పూర్తిగా చెప్పాలంటే అష్టదిక్పాలకుల్లో చాలా ప్రధానమైనటువంటి వాళ్ళు. వీళ్ళు కూడా సృష్టికి సంబంధించినటువంటి ప్రధాన కారకులు. మన వివాహ జీవితము, మన సృష్టి సంగమ కార్యక్రమము, ఇవే కాకుండా మన సౌభాగ్యము, మన సౌభాగ్యానికి సుమంగలి, ఒకటి కాకుండా అనేక రూపేణ పూర్తిగా సర్వ సౌఖ్యాలను ప్రసాదించేటువంటి వాళ్ళే రుద్రుడు, గౌరీ, రుద్రులు. దీన్నే మంత్రం కూడా ఉంటుంది. ఓం ఈశాన సర్వ విద్యానామీశ్వర సర్వభూతానం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి అస్తు సదాశివో మే. ఇలా మంత్రం చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుంది. అయితే ఇక్కడ రుద్రుడు, గౌరీ, వీళ్ళు మన జీవన విధానంలో ఒకరి పట్ల ఒకరు కష్టాల్లోనూ సుఖాల్లోనూ సర్వ సౌఖ్యాల్లోనూ అలాగే ప్రతి విషయాల్లోనూ కలిసి మెలిసి ఏకాభిప్రాయంతో అన్యోన్య దాంపత్య జీవితాన్ని సాగించడానికి, జీవించడానికి ప్రధానమైనటువంటి కారకులే వీళ్ళిద్దరు. ఓకే, సో ధన్యవాదాలు గురువు గారు. ఈ రోజు అంటే కాలచక్రంలో మనం గ్రహాల స్థితిగతులు మాత్రమే కాదు, తెలుసుకోవాల్సినటువంటి అష్టదిక్పాలకుల గురించి, వారికి జపించాల్సిన మంత్రాన్ని వివరించారు. ధన్యవాదాలండి. సర్వే జన సుఖినో భవంతు. సో తెలుసుకున్నాం కదండి అష్టదిక్పాలకుల యొక్క ప్రభావం అనేది గ్రహాలపైన ఎలా ఉంటుందో. ఇది వాటి అదృశ్యం కార్యక్రమం. నమస్కారం.